హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఐరన్ సమృద్ధిగా ఉండే పప్పు చెక్క చేస్తున్నానండి. 1 కేజీ వేరుశనగ గుళ్ళు తీసుకున్నానండి. వేయించి పెట్టుకున్నాను, పొట్టు తీసి కూడా పెట్టుకున్నాను. 1 కేజీ వేరుశనగ గుళ్ళకండి 3/4 కిలో బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు ఇది పాకం పట్టుకుందామండి. 3/4 కిలో బెల్లానికండి ఈ గ్లాస్తో 1 గ్లాసు వాటర్ పోసాను. బెల్లాన్ని కరిగించండి ఫిల్టర్ చేసి పోసుకున్నాను. ఇప్పుడు పాకం వచ్చే వరకు ఉంచుకుందాము. ముదురు పాకం అయితే రావాలండి. దీనికి కిచెన్ మారింది అనుకుంటున్నారండి. నేను ఆంధ్రా వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి. అన్న వాళ్ళ కిచెన్లో చేస్తున్నాను. 5-6 యాలకులు తీసుకున్నానండి, పౌడర్ చేసి వేస్తున్నాను. పాకం వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకుందాము. పాకం అయితే రాలేదండి, కొంచెం టైం పడుతుంది. చూడండి, పాకం వచ్చేసింది. ఇప్పుడు పప్పులు పోసేసుకుందామండి. బాగా తిప్పుకుంటూ ఉండాలండి. ఇలాగే పల్లీలకు మొత్తం బెల్లం పట్టాలి. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఇలా 5 నిమిషాలైనా తిప్పుకోవాలండి. ఇప్పుడు అయిపోయింది. నేనండి ఈ ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు అది దీనిలో వేసేసుకుందాము. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకుందామండి. తడిగా ఉన్నప్పుడే పీసెస్ కట్ చేసుకోవాలండి. నేనైతే కట్ చేయటం లేదు, ఇలాగే బేల్గా తీసేస్తాను. ఒక 1 అవర్ ఉంచిన తర్వాత మీకు తీసి చూపిస్తాను. చూడండి, ఆరిపోయింది. ఇలా చేత్తో తీసిన వెంటనే ఎలా వచ్చేస్తుందో చూడండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. బెల్లం పప్పు చెక్క రెడీ అయిపోయిందండి. ప్రతి ఆడపిల్లకి పెడితే అసలు ఎంత బలమోనండి. ఇదైతే ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.